సార్ గత వారం రోజుల నుంచి మీ వీడియోస్ చూస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ మీద పగబట్టారు, కాంగ్రెస్ పార్టీని హడలెత్తిస్తున్నారు, ఎక్కడ చూసినా కూడా అవినీతి చేస్తున్నారు అనే విధంగానే మీ వీడియోస్ ఉన్నాయి. అసలు ఏంటి ఆ స్టోరీ ఏంటి? రీసెంట్ గా ఏఐసిసికి చెందిన ఒక సంస్థ, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి చెందినటువంటి ఒక సంస్థ చేసిన సర్వేలో కాంగ్రెస్ పార్టీ మీద కాదు, రేవంత్ రెడ్డి గారి పైన పర్సనల్ గా 68% కోపంగా ఉన్నారు. యాంటీ ఇన్కంబెన్సీ కాదు, వ్యతిరేకత కాదు, యాంగర్, కోపం. ఎందుకు అని అంటే ఈరోజు ఆయన వ్యవహార శైలి, పథకాలు చాలా మంది ఎన్నికల ముందు వాగ్దానాలు ఇస్తే తప్పుతారు. కేసీఆర్ కూడా గతంలో ఇంటికో ఉద్యోగం అన్నాడు, తప్పిండు. మన డబుల్ బెడ్రూమ్లు అన్నారు, ఇవాటికి అవి ఖాళీగా అట్నే ఉన్నాయి, ఏడియలేదు. 3 ఎకరాల భూమి అన్నాడు, అట్నే ఉన్నాడు. దళితులకు మొదటి ముఖ్యమంత్రి చేస్తాను అట్నే అన్నాడు. అన్నీ అందరు చేయలేరు, ఎవరు దేవుళ్ళు కాదు. ఆర్థిక పరిస్థితిని చూసుకొని నేను గత ప్రభుత్వం పైన 179 కేసులు వేసిన, బీఆర్ఎస్ గవర్నమెంట్ పైన. ప్రతిదీ విత్ ఎవిడెన్స్ లేకుండా నేను మాట్లాడా, ఎవిడెన్స్తోనే ఇస్తా. అసోంటి తర్వాత నేను అధికారంకి వచ్చిన తర్వాత అసోంటి తప్పులు కాకుండా అవే మళ్ళీ మరీ ఇంకెక్కువ చేసుకుంటూ పోతే ఈరోజు సంవత్సరం అంటే 520 రోజులకు దగ్గరలో ఉన్నాం మనం. 520 days ఆయన ముఖ్యమంత్రి. ఇంత షార్ట్ పీరియడ్లో ఇంత వ్యతిరేకత గల కారణం ఏంటి? అవే నేను చూపించిన.